అందరికీ నమస్కారం అండి. ఇదివరకు రోజుల్లో పిల్లలు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, చిన్నాన్నలు, పెదనాన్నలు ఆ రిలేషన్లో అనుబంధంతో ఉండేదండి. ఈ పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో ఉండేవారు. ఎలా అంటే ఇటు పుట్టింటోళ్ళు మేనమామలో, చిన్నమ్మలో, చిన్నాన్నలో ఏళ్ళు ఉండేవారు. అటు అత్తింటి వైపు ఆ చిన్నాన్నలో, పెదనాన్నలో, మేనత్తలో వాళ్ళందరూ ఉండేవారు. ఈ అందరు కనుసన్నల్లో పిల్లలు పెరిగేవారు. సెలవులు వచ్చినప్పుడు ఒకరికొకళ్ళు వెళ్ళటాలు రావటాలు, పిల్లలకి అనుబంధాలు, వరుసలు తెలియటాలు, అలాగే పెద్దోళ్ళకి విలువలు తెలియటాలు, పెద్దోళ్ళ వల్ల ఏళ్ళ అనుబంధాలు పెరగటాలు ఉండేయండి. ఇప్పుడు వినుడ్యులుగాను ఎవరికాళ్ళలో బతకటం, ఎవరికాళ్ళు ఉండటం, ఏళ్ళకేళ్ళకే పెద్దోళ్ళకి పడక పిల్లలకు కూడా వరుస తెలియని పరిస్థితిలోకి అయిపోయారు. అంటే ఇప్పుడు ఇంకా అనుబంధాలు లేవండి. అనుబంధాలు ఎందుకు లేవంటున్నానంటే చిన్నాన్న దగ్గరికి వెళ్ళటానికి లేదు, పెదనాన్న దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఈ పెద్దోళ్ళు ఎప్పుడైతే దూరాలు పెరిగిపోయినాయో పిల్లల్లో అనుబంధాలు కరువైపోయినాయి. అప్పుడు వీళ్ళ స్నేహితులు ఇదిలోకి వెళ్ళిపోయి ఈ చుట్టరకాలు తెలియకాళ్ళకే ఎవరో లేని ఒంటరోళ్ళలాగా బతకటం అలవాటైపోయింది. అప్పుడు ప్రేమానురాగాలు తెలియదు, విలువలు తెలియవు, బ్లడ్ రిలేషన్ తెలీదు, అలాగే మసిలే విధానం కూడా తెలీదు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నంత ఇప్పుడున్న కుటుంబాల్లో ఉండదు. ఎవరి కాళ్ళలో బిజీ లైఫ్, భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చిన తర్వాత ఎవరి గదిలో వాళ్ళు కూర్చుని ఉంటారు. తల్లి అయితే ఏదో చక్కబెట్టాలి, భోజనాలు పెట్టాలి కనుక చేస్తారు. తండ్రి అయితే ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకుంటారు, పిల్లలు వెళ్ళి ఏమన్నా వర్క్ ఉంటే చేసుకుంటారు, లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అనుబంధం అనేది ఏ రకంగా తెలుస్తుందండి? సెలవులు తక్కువగా ఉంటున్నాయి పిల్లలకి. ఆ సెలవు దినాల్లో కూడా చుట్టారకాలకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు, ఇప్పుడు వెళ్ళట్లేదు. వెళ్ళినా ఒకరికొకళ్ళు దూరం జరిగిపోయిన మూలానే అసలు విలువ అనేది తెలియట్లేదు. వెళ్ళిన వాళ్ళని ఎలా చూడాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తేడాలు వచ్చేసినాయి. ఇప్పుడున్న పిల్లలకి జనరేషన్కి కావాల్సిన మెసేజ్ ఈ రకమైన ఇబ్బందుల వల్ల దూరం అయిపోతుంది. ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్నేహితులు వాళ్లే లోకం అని అనుకుంటున్నారు తప్ప ఇక్కడ మా అక్క ఉంది, నాన్న ఉన్నారు, లేకపోతే పెదనాన్న ఉన్నారు, పెద్దమ్మ ఉన్నది, ఈ వరుసలో మర్చిపోతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, అనుబంధాలు ఆప్యాయతలు అనేవి మరుగైపోయినాయి. ఇప్పుడు ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయిన మూలానే ఒంటరిగా పిల్లలు కూడా ఒంటరిగానే పెరుగుతున్నారు. వాళ్ళ రీతిలో వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళ రీతిలో వీళ్ళు ఉంటున్నారు తప్ప అందరూ కూర్చుని మాట్లాడుకునే టైం లేని జీవితం అయిపోయింది.